నిల్వ పచ్చళ్ళలో కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటుంది, నూనె ఎక్కువగా ఉంటుంది. మామూలు రోటి పచ్చళ్ళలో మనకి అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇవి రెండు మూడు రోజులే నిల్వ ఉంటాయి కాబట్టి ఈ రెండు రకాల పచ్చళ్ళు ఉంటాయి. అయితే ఈ మళ్ళీ ఈ నిల్వ పచ్చళ్ళలో కూడా మళ్ళీ నాన్ వెజ్ పచ్చళ్ళని, వెజ్ పచ్చళ్ళని ఇలా కూడా రకాలు ఉంటాయి కదా. వెజ్ పచ్చళ్ళు అయితే వాటిలో కూరగాయలు ఉంటాయి కాబట్టి కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ వాటికి తక్కువగానే ఉంటుంది కాబట్టి అవి తీసుకోవచ్చు. నాన్ వెజ్ పచ్చళ్ళు అయితే మళ్ళీ గ్లైసెమిక్ ఇండెక్స్ దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ నూనె ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు గ్లైసెమిక్ ఇండెక్స్. అయితే ఈ పచ్చళ్ళలో నిల్వ ఉండే పచ్చళ్ళు అన్నింటిలో కూడా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా చేస్తారు కాబట్టి దీంట్లో ప్రోబయాటిక్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి మంచివి అన్నమాట. సో జీర్ణ వ్యవస్థకి అవి మంచివి. అయితే ఈ పచ్చళ్ళలో, నిల్వ పచ్చళ్ళల్లో ఎక్కువగా ఉప్పు పడుతుంది కాబట్టి నూనె, ఉప్పు ఎక్కువగా ఉంటాయి వాటిలో. అలా ఉన్నప్పుడు అవి షుగర్తో పాటు బీపీ కూడా ఉంటే కనుక బీపీ ఉన్న వాళ్ళకి అస్సలు మంచిది కాదు, ఉప్పు ఎక్కువ తీసుకోకూడదు. ఒకవేళ బీపీ లేకపోయినా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.